నరసరావుపేట మా మొదటిసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రావటం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము సారథ్యం అనే పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్న నేత, ప్రపంచాది నేత, మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వం ఏదైతే ఉందో ఆ సారథ్యంలో ప్రతి కార్యకర్త నడవాలని, ఆయన్ని స్ఫూర్తి ప్రేరణగా తీసుకొని ఏ విధంగా అయితే ఆయన అకుంఠిత దీక్ష, దక్షతతో, క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకెళ్తూ దేశాన్ని నడిపిస్తున్న తీరు, ప్రపంచం అంతా కూడా ఆయన్ని ప్రశంసిస్తున్న తీరు, ఆ విధంగా ప్రపంచాధినేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నడుస్తుంది, దాన్ని అనుకరించి ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీని ఇక్కడ కూడా నేతృత్వం వహించాలి. ప్రతి కార్యకర్త యొక్క శక్తి సామర్థ్యాలు, అందరి యొక్క పూర్తి సమయం అంకిత భావంతో పార్టీ కోసం పనిచేసి ముందుకెళ్లే తరుణం ఆసన్నమైంది. కనుక ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట పార్టీ పెరిగే విధంగా, ప్రతి గ్రామానికి పార్టీ జెండా విస్తరించే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఆ విధంగా సంస్థాగత నిర్మాణంలో భాగంగా మాది మండల అధ్యక్షులు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో అందరం కలిసి కట్టుగా ముందుకెళ్లే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమానికి రావటం జరిగింది. ఇవాళ నరసరావుపేట సంబంధించిన ఏదైతే మొత్తం రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవసాయ క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతానికి అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవటం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాని అనుసంధానం చేసే విధంగా హైవేలు నిర్మాణం అవటం జరిగింది. ఇవాళ జాతీయ రహదారులు రాష్ట్రంలో శరవేగంగా పూర్తవుతున్నాయి. సుమారు 4,400 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్ ఇవాళ నిర్మాణమయ్యాయి. మన ఏదైతే పిడుగురాళ్ల మీదుగా ఏదైతే గుంటూరుకి వెళ్ళే హైవే కూడా పూర్తి స్థాయిలో పూర్తయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాని ఒక హైవేతో అనుసంధానం చేసిన ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. నిన్ననే నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో సుమారు 5,600 కోట్ల రూపాయలు సంబంధించిన వివిధ రోడ్లు, సుమారు 27 రోడ్లు శంకుస్థాపన, ఆర్ఓబీలు నిర్మాణం, ఈ విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. ఆ విధంగా రాష్ట్రాన్ని అన్ని చోట్ల అనుసంధానం చేసే విధంగా జాతీయ రహదారులు, ప్రతి గ్రామాన్ని జాతీయ రహదారితో అనుసంధానం చేసే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అలాగే వీటితో పాటు అనేక ఇతర ప్రాజెక్ట్స్, అంటే అమరావతి సంబంధించిన ఓఆర్ఆర్ ఏదైతే ఉందో అది కూడా ఈ ప్రాంతానికి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధికి దోహదపడుతుంది. ఆ విధంగా మొత్తం అమరావతి పరివాహ ప్రాంతం ఏదైనా ఉన్న గుంటూరు, తెనాలి, అలాగే మన పలనాడు, ఈ 3 ప్రాంతాలు విజయవాడతో సహా అభివృద్ధి చెందే దిశగా కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేయడం జరుగుతుంది. ఈ ఓఆర్ఆర్ సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు కూడా 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, అలాగే భూసేకరణ కూడా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం చేయటం, ఇది చాలా హర్షించేదగ్గ విషయం. ఆ విధంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళటం, అలాగే టొబాకో ఫార్మర్స్ ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో టొబాకోకి దానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్గా ఈ ప్రాంతంలో తీసుకురావటం, దానికి సంబంధించిన కూడా ఏదైతే మొన్ననే శాంక్షన్ సుమారు 200 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఆ విధంగా రీసెర్చ్ జరిగి ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నాం. అలాగే హార్టికల్చర్ సంబంధించిన ఏదైతే క్లస్టర్ డెవలప్మెంట్ అవకాశం ఉందో అది కూడా ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలని చెప్పి అనుకోవటం జరిగింది. ఆ విధంగా అనేక రకాల సౌకర్యాలు ఈ ప్రాంతానికి తెచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాటిని అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ స్కీమ్ అని చెప్పి, అంటే రూరల్ అర్బన్, అంటే రూరల్లో అర్బన్ యొక్క ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక ప్రయత్నం, ఆ విధంగా పలనాడు జిల్లా దానికి మనం కాబట్టింది. కనుక ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, ఇటువంటి అంటే అర్బన్ ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ రూరల్ ప్రాంతానికి ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం కూడా మన ప్రాంతంలో జరుగుతుంది. ఆ విధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని ముందుకెళ్తుంది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే నాగార్జున రహదారులు రాష్ట్రంలో శరవేగంగా పూర్తవుతున్నాయి. సుమారు 4,400 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్ ఇవాళ నిర్మాణమయ్యాయి. మన ఏదైతే పిడుగురాళ్ల మీదుగా ఏదైతే గుంటూరుకి వెళ్ళే హైవే కూడా పూర్తి స్థాయిలో పూర్తయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాని ఒక హైవేతో అనుసంధానం చేసిన ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. నిన్ననే నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో సుమారు 5,600 కోట్ల రూపాయలు సంబంధించిన వివిధ రోడ్లు, సుమారు 27 రోడ్లు శంకుస్థాపన, ఆర్ఓబీలు నిర్మాణం, ఈ విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. ఆ విధంగా
రాష్ట్రాన్ని అన్ని చోట్ల అనుసంధానం చేసే విధంగా జాతీయ రహదారులు, ప్రతి గ్రామాన్ని జాతీయ రహదారితో అనుసంధానం చేసే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అలాగే వీటితో పాటు అనేక ఇతర ప్రాజెక్ట్స్ అంటే అమరావతి సంబంధించిన ఓఆర్ఆర్ ఏదైతే ఉందో అది కూడా ఈ ప్రాంతానికి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధికి దోహదపడుతుంది. ఆ విధంగా మొత్తం అమరావతి పరివాహ ప్రాంతం ఏదైనా ఉన్న గుంటూరు, తెనాలి, అలాగే మన పలనాడు, ఈ 3 ప్రాంతాలు విజయవాడతో సహా అభివృద్ధి చెందే దిశగా కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేయడం జరుగుతుంది. ఈ ఓఆర్ఆర్ సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు కూడా 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, అలాగే భూసేకరణ కూడా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం చేయటం, ఇది చాలా హర్షించేదగ్గ విషయం. ఆ విధంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళటం, అలాగే టొబాకో ఫార్మర్స్ ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో టొబాకోకి దానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్గా ఈ ప్రాంతంలో తీసుకురావటం, దానికి సంబంధించిన కూడా ఏదైతే మొన్ననే శాంక్షన్ సుమారు 200 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఆ విధంగా రీసెర్చ్ జరిగి ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నాం. అలాగే హార్టికల్చర్ సంబంధించిన ఏదైతే క్లస్టర్ డెవలప్మెంట్ అవకాశం ఉందో అది కూడా ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలని చెప్పి అనుకోవటం జరిగింది. ఆ విధంగా అనేక రకాల సౌకర్యాలు ఈ ప్రాంతానికి తెచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాటిని అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ స్కీమ్ అని చెప్పి, అంటే రూరల్ అర్బన్, అంటే రూరల్లో అర్బన్ యొక్క ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక ప్రయత్నం. ఆ విధంగా పలనాడు జిల్లా దానికి మనం కాబట్టింది కనుక ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, ఇటువంటి అంటే అర్బన్ ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ రూరల్ ప్రాంతానికి ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం కూడా మన ప్రాంతంలో జరుగుతుంది. ఆ విధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని ముందుకెళ్తుంది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే నాగార్జున సాగర్ కుడి కాలువ ఉందో ఆ కాలువని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ కాలువని బలోపేతం చేయడం కారణం మనకి ఏదైతే మన ఆయకట్టు ఉందో ఆ ఆయకట్టు కూడా పెరిగే పరిస్థితి ఉంది. ఆ విధంగా నాగార్జున కుడి కాలువ ద్వారా మన ప్రాంతానికి వచ్చే నీరు పెద్ద ఎత్తున పెరిగే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే మేము ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాలతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వెళ్తున్నాయో వాటిని ప్రజలకు కళ్ళకు కట్టే విధంగా ఒక ప్రయత్నం చేసి ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేయబోతున్నారు. అలాగే రేపు 14-15 ఏదైతే స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమం ఉందో భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం లాగే హర్ ఘర్ తిరంగా అని చెప్పే కార్యక్రమాన్ని స్వీకరించాం. రేపు 10వ తారీఖు నుంచి తిరంగా ర్యాలీలు అన్ని ప్రదేశాల్లో జరిగే ప్రయత్నం చేస్తాం. అలాగే 13, 14, 15 తారీఖులో ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగిరే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తాం. 75 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ విధంగా దాని కొనసాగింపుగా ప్రతి సంవత్సరం చేసే విధంగా కార్యకర్తలందరికీ కూడా మేము పిలిపిస్తాం. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి. దేశభక్తయుత పౌరుల ద్వారానే అద్భుతమైన సమాజ నిర్మాణం అవుతుంది. ఆ విధంగా మేము హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. అలాగే ఈ ఆగస్టు 30వ తారీఖున సంచార జాతులకు సంబంధించిన పెద్ద సభ విజయవాడలో పెట్టబోతున్నాం. దానికి కేంద్ర నాయకులు రాబోతున్నారు. ఆ విధంగా సంచార జాతుల ఏదైతే సదస్సు ఉందో దానికి స్ఫూర్తి అనే పేరు పెట్టాం కనుక ఆ స్ఫూర్తి కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.